ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు వాళ్ళని కంపెల్ చేసి ఇనాగరేషన్ చేపించాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది 2019లో. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు, మన టాపిక్ కాదు. ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం. నాకు కూడా 100 ఆలోచనలు ఉంటాయి, అన్ని సాధ్యంగా. కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు. శవాల మీద రాజకీయం, ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం, లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు, బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు. ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్కి? చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయినట్టున్నారు. అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తా ఉంటారు. ఫేక్ ప్రచారాలు ఆపమంటారు. నాకు నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. టీవీ 2 నిమిషాలు చూస్తూ ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా తయారైంది. మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే, అదానీ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది. గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు. ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట. నిన్న లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది. ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు, నువ్వు ఎవరికి లెటర్ రాశావు? గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా? ఏంటండి అసలు ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు? అది ఇట్స్ ఓపెన్ యాక్సెస్ కేబుల్. కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు. ఇక్కడ అదానీ తీసుకుంటది, గూగుల్ తీసుకుంటది, ఎవరైనా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్ కు వస్తున్నారు, వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు. న్యాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు. ఇవాళ ఆయన వచ్చాడు, మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, కంపెనీలు వస్తున్నాయి. దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను. దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం. అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు. అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి. మేము వచ్చినా క్యాన్సిల్ చేయాల. గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది, 200 ఉద్యోగాలు రావన్నారు. మరి ఈ రోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు? గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతోంది. ఈ రోజు విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది. ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి. ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అవన్నీ లేట్ గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏముంది, గోడౌన్ పెడతారు, ర్యాకులు పెడతారు, కంప్యూటర్లు పెడతారని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నావు, సంతోషం. నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను.